వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి నిన్న ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏ ప్రాంతాలు దాంట్లోకి వస్తాయి. షేక్పేట, యూసఫ్గూడ, బోరబండ, మోతీనగర్ ఇలాంటివన్నీ, అలాగే వెంగళరావు నగర్ కావచ్చు. ఇంకోటి, ఈ ఏరియాలన్నింటిలో జనాభా అంటే కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారా? అన్ని రాజకీయ పార్టీలకి ఈ ఉప ఎన్నికలో ఓటేసేటువంటి జూబ్లీ హిల్స్ పౌరుల్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారా అక్కడ? ఎందుకంటే రాజకీయ పార్టీలు, ప్రభుత్వం, ప్రతిపక్షం అందరూ కూడా చేస్తున్నటువంటి ప్రచారాన్ని చూస్తుంటే కేవలం ఇది ముస్లింలని బేస్ చేసుకుని మాత్రమే ఈ ఎన్నిక వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా మిగతా వాళ్ళు ఎవరూ లేరు, మిగతా వాళ్ళ ఇష్టంలే, మనం వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదు, వీళ్ళని మాత్రమే మనం ప్యాంపర్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఏదో పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదో ఒకటి వీళ్ళ సెంట్రిక్గానే, ముస్లిం సెంట్రిక్గానే ఈ ఎన్నికలు చెప్తే సరిపోతుంది అనే స్థాయికి వీళ్ళు దిగజారిపోయారు అనుకోవాలా? ముస్లింలు కూడా ఈ సమాజంలో ఒక భాగమే. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం అనుకుందాం. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జూబ్లీ హిల్స్ పౌరులు ఉన్నారు ముందు. అందులో అనేక మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అందరూ ఉన్నారు. కేవలం ముస్లింలు మాత్రమే, వాళ్ళ కోసం మాత్రమే ఇది ఉప ఎన్నిక అని ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలు అనుకొని ఇలాగే మీరు ప్రచారానికి వెళ్తే రేపన్న రోజున ఏ ఒక్కరూ గెలవకుండా నోటా గెలుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ప్రజలందరూ కూడా ఆలోచించేటువంటిది, రాజకీయ నాయకులు ఎవరి సెటప్లతో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ ఎజెండాతో వాళ్ళు వెళ్తున్నారు. రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే కాంగ్రెస్ అంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్, ఇది చెప్పేది. ఇక ఎంఐఎం చేసేటువంటి వ్యాఖ్య ఏంటంటే రెడ్డి కానీ రావు కానీ ఎవడుంటే మాకేంటి, హైదరాబాద్ మీద ఆధిపత్యం, పెత్తనం అంతా మనదే, మనమే ఇక్కడ కింగ్ పిన్స్, మనమే బాసులు. ఇది ఒకటి, రైట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇక బండి సంజయ్ గారు సంగతి తెలిసిందే, నేను కొత్తగా ఏం వ్యాఖ్యానించక్కర్లా. ఇక్కడ వాళ్ళు ముస్లింల గురించి ఎత్తుకున్నారు అంటే ఈయన దానికి ఆపోజిట్గా ఉంటారు. హిందూ వర్సెస్ ముస్లిం అనేది వచ్చేస్తుంది. సో ఏదొచ్చినా కానీ, ఎవరి రాజకీయ ఎజెండా ఎలా ఉన్నా, ఏం చేసినా కానీ అందులో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయని పక్కన పెడితే జూబ్లీ హిల్స్లో కేవలం ముస్లింలు మాత్రమే ఉన్నారు అని చెప్పి రాజకీయ పార్టీలన్నీ కూడా మేము దీని ప్రాతిపదిక మీద మాత్రమే ఎన్నికలకు వెళతాము. అఫ్కోర్స్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అలాగే నడుస్తోంది. ఎందుకు అని చూస్తే ఆల్రెడీ అజరుద్దీన్కి ముస్లిం మైనారిటీ కోటాలో ఆయనకి మంత్రి పదవి ఇచ్చారు. హీఈస్ నాట్ ఈవెన్ ఎమ్మెల్సీగా ఇంకా గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. కానీ మంత్రి పదవికి మాత్రం ముందుగానే గవర్నర్ దగ్గర నుంచి ఆమోద ముద్ర వచ్చేసింది, వేయించుకున్నారు. ఆ విధంగా ముస్లింలను చల్లబరచడం కోసం అని చెప్పి, వాళ్ళని ఆకట్టుకోవడం కోసమనే ఈ మంత్రి పదవి అనేది నిర్వివాదాంశం. పైకి దీనికి సంబంధం లేదు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకి సంబంధం లేదు అంటే తెలంగాణ సమాజంలో, అంటే యాజ్ ఎ క్రికెటర్గా ఇండియన్ క్రికెట్ టీంకి ఆయన చేసినటువంటి సేవలు పక్కన పెడితే, యాజ్ ఏ తెలంగాణకు సంబంధించినటువంటి అప్పుడు, హైదరాబాదీ అన్నటువంటి అప్పుడు ఆయన ఇక్కడ చేసింది ఏంటి? ఏమీ లేదు. అయినా సరే మంత్రి పదవి ఆయనకి ఇచ్చేశారు. కేవలం రాజకీయం, ముస్లింల ఓట్లు అనేటువంటి రాజకీయం మాత్రమే. అలాగే ఇక బీజేపీ మిగతా వాళ్ళు ఎలా అయిపోతుందంటే హిందూ వర్సెస్ ముస్లిం అనేది తీసుకొస్తున్నారు ఒక పాయింట్లో. ఇంకొక పాయింట్లో కేవలం ఇది ముస్లింలకి మాత్రమే తాయిలాలు, ముస్లింకి మాత్రమే ఈ ఎన్నికలకు సంబంధించి మనం చేయాలి అనేటువంటి ఒక పంథ. ఏ పార్టీ కూడా దీనికి అతీతం కాదు, ఏ రాజకీయ పార్టీ కూడా ఇక్కడ దీనికి అతీతం కాదు. ఒక వ్యవస్థలా మాత్రం వీళ్ళు చూడడం లేదు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని ఇక్కడ జనజీవన స్రవంతి, అన్నీ సమ్మిళితంగా ఉన్నారు. ఇక్కడ మార్వాడీలు ఉన్నారు, ఇక్కడ రాజస్థానీలు ఉన్నారు, పంజాబీలు ఉన్నారు, ఆంధ్రులు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు, మరాఠాలు ఉన్నారు, ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో వేరే రాష్ట్రాల నుంచి కన్నడ, తమిళ్, తెలుగు, మలయాళం చాలామంది వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓటర్ కార్డు కూడా ఇక్కడే నమోదైన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఏ విధంగా తీసుకోవాలి? బాబు మీరు ఓటర్లు, ఇగో ఇక్కడ ఫలానా రాజకీయ పార్టీ మాది, మా పార్టీ నుంచి ఈ అభ్యర్థిని నిలబెట్టాం, మేము అధికారంలోకి వస్తే ఈ ఇక్కడ ఈయన కనుక ఎమ్మెల్యే అయితే, లేదు ఈవిడ ఎమ్మెల్యే అయితే మీకు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం వీళ్ళు ఇలా చూపిస్తారు అనేటువంటి నిర్దిష్టమైన హామీ ఇవ్వగలుగుతున్నారా అంటే లేదు, అస్సలు లేదు. కేవలం మతం అనేటువంటి దాన్ని ఒకటి అడ్డం పెట్టుకోవడమో, లేదంటే కులాన్ని అడ్డం పెట్టుకోవడమో. 100% జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలలో కులము మరియు మతము ఈ రెండు మాత్రమే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు ఇవి కాదు. అలాగే ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు, వాళ్ళు ఇస్తున్నటువంటి హామీలు ఇవి కాదు. కేవలం ముస్లిం సెంట్రిక్గానే జరుగుతోంది. అలాగే కులం, ఏదైతే సామాజిక వర్గం బలంగా ఉంది ఇంకా ఇక్కడ
అనేటువంటి చూసుకొని వాళ్ళతోటే, అందులోనూ ఎవరినైతే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నిలబెట్టిందో అదే సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా మంచి చేసుకోవాలి అనేటువంటి పాయింట్లో. ఇక బీజేపీ అయితే కాడు వదిలేసింది అనుకోవాలి, కానీ బండి సంజయ్ గారు ఏదో ప్రయత్నం చేస్తున్నారు గట్టిగానే. ఇక్కడ కేవలం ఒక కులం అలాగే ఒక మతం, ఈ రెండిటి మధ్యనే, ఈ రెండిటి వల్లే ఇక్కడ ఉప ఎన్నిక, ఈ రెండిటి ప్రాతిపదిక మీదే ఉప ఎన్నిక జరుగుతోంది అని చెప్పి రాజకీయ పార్టీలు డిసైడ్ అయిపోవడం అంటే ఎంత దౌర్భాగ్యం అనేది తెలియట్లేదు. అక్కడికి ఇంకెవరు లేరు. జూబ్లీ హిల్స్ ఈ ఏరియాలో అసలు మిగతా వాళ్ళు లేనే లేరు, మిగతా వాళ్ళతో మాకు సంబంధం లేదు, వీళ్ళ ఇద్దరి గురించి మాత్రమే మేము ఈ ఎన్నికలు నడుపుతున్నాము, ప్రచారం చేస్తున్నాము అన్నట్టుగా వీళ్ళ పంధా అనేది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు తప్ప ఇంకొకటి కానే కాదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.